నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రధానమంత్రి అధ్యక్షతన నిన్న కువైట్ కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ యొక్క సమావేశంలో ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ యొక్క సమావేశంలో హిజ్రీ నూతన సంవత్సరం 1446వ సంవత్సరం కోసం జూలై 7వ తేదీ 2024వ సంవత్సరం ఆదివారం నాడు కువైట్ లోని అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ ఏజెన్సీలు మరియు ప్రభుత్వ సంస్థలకు సెలవును ప్రకటించారు. అలాగే మరియు జూలై 8వ తేదీన సోమవారం నాడు అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభించబడతాయని చెప్పి కువైట్ కేబినెట్ పేర్కొంది. కువైట్ లో మొహరం సందర్భంగా జూలై 7వ తేదీ ఆదివారం అయితే సెలవు రానుందన్న. అలాగే ఈ యొక్క సెలవు మనం చూసుకుంటే కువైట్ లోని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు, ప్రభుత్వ ఏజెన్సీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు, ఆఫీసులకైతే వర్తించనుంది. అలాగే ప్రైవేటు రంగంలో మనం చూసుకుంటే ఆయా యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పరిస్థితులకు తగ్గట్టు సెలవును ప్రకటించవచ్చు. దీంతో కువైట్ లో మనం చూసుకుంటే వారాంతపు సెలవులు 2 వస్తాయి, శుక్రవారం, శనివారం సెలవులు వస్తాయి. కాబట్టి దీంతో అధికారిక సెలవు ఒక రోజు కలుపుకుంటే వరుసగా మొత్తం 3 రోజులు కువైట్ లో సెలవులు రానున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్ ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి మాత్రమే ఈ యొక్క సెలవులు అనేవి వర్తిస్తాయి. ఇళ్లలో పనిచేసే వారికి కానీ ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి వర్తించవు. అలాగే ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ యొక్క యజమానులు ఇది సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్నప్పుడు కంపెనీ యజమాని కానీ ఆయా సంస్థ యాజమాన్యాలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.